మారిన 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పవని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో తన నియోజకవర్గం హుజూరాబాద్లో పంటలు ఎండిపోతున్నాయని మండిపడ్డారు. మంత్రి పొంగులేటికి సంబంధించిన కన్స్ట్రక్షన్ కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడారు. సభలో శాంతి భద్రతలపై మాట్లాడితే మైక్ కట్ చేశారన్నారు. తన ఇంటిపై ఎమ్మెల్యే గాంధీతో పాటు రౌడీలు దాడి చేసి తనను హత్య చేసేందుకు ప్రయత్నించారని గుర్తు చేశారు. ఈ ఘటన జరిగి ఇప్పటికే ఏడాది గడుస్తున్నా వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అని ప్రశ్నించారు. తన ఫోన్ ట్యాపింగ్ అవుతుందని కంప్లైంట్ చేస్తే ఉల్టా తనపైనే కేసు పెట్టి బలవంతంగా తన ఇంటి డోర్లు పగలగొట్టి తనను తీసుకెళ్లారన్నారు. శాసనసభ్యుడిగా తనకే భద్రత లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఎలా శాంతి భద్రతలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉన్నాయో యావత్ తెలంగాణ ప్రజలకి తెలవడానికి కోసం ఇవాళ అసెంబ్లీ మీడియా పాయింట్ నుంచి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. నేను ఒక బాధ్యత కలిగ శాసనసభ్యుడిని. నిన్న నేను దీని మీద ప్రశ్న అడిగితే జవాబు కూడా చెప్పలేకుండా వెళ్ళిపోయింది. కానీ ఖచ్చితంగా ఈ నుంచి ఇవాళ మాట్లాడుతూ ఖచ్చితంగా దీనికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తనే ముఖ్యమంత్రి, తనే హోమ్ మినిస్టర్ కాబట్టి ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. నా ఇంటి మీద ఇవాళ దాడి చేసిన రోజు, ఆ రోజు నా ఇంటి మీద గాంధీ గారితో అనేక మంది రౌడీ షీటర్లు, రౌడీలు నా ఇంటి మీదకి వచ్చి నన్ను హత్య చేసే ప్రయత్నం చేసినాడు. ఆ రోజు స్వయంగా రౌడీ షీటర్లకి, రౌడీలకి స్వయంగా సైబరాబాద్ ఉన్న డీసీపీ గారు, మాదాపూర్ ఉన్న ఏసీపీ గారు, గచ్చిబౌలి ఉన్న సిఐ గారు పైలట్ ఎస్కాట్ పెట్టి నా ఇంటి మీదకి రౌడీ షీటర్లని, రౌడీలని తీసుకొచ్చి నన్ను హత్య చేయించే ప్రయత్నం చేసిండ్రు. వాళ్ళ మీద ఇవాళ దాకా దాదాపు ఆ ఇన్సిడెంట్ అయి దాదాపు 7 నెలలు అవుతా ఉంది. ఇవాళ దాకా ఒక్కరి మీద కూడా యాక్షన్ తీసుకోకపోవడం చాలా చాలా బాధాకరం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇలా చట్టసభలలో కూర్చుంటున్నా, చట్టం చేసే శాసనసభ్యునిగా నాకే భద్రత లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంది అని చెప్పి నేను అడిగితే దాని మీద సమాధానం లేదు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. సైబరాబాద్ డీసీపీ గారిని, మాదాపూర్ ఏసీపీ గారిని, గచ్చిబౌలి సిఐ గారిని ఖచ్చితంగా మీరు సస్పెండ్ చేయాలి అని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తా ఉన్నానంటే స్వయంగా పోలీసులే దగ్గరకుండి ఇలా ఒక శాసనసభ్యున్నే మర్డర్ చేయించడానికి వాళ్ళకి పైలట్ ఎస్కాట్ తీసుకొచ్చి మా ఇంటి మీద వదిలిపెట్టినప్పుడు ఈ రాష్ట్రంలో ఒక శాసనసభ్యునికే ఇవాళ సెక్యూరిటీ లేకపోతే ఇవాళ సామాన్య ప్రజల పరిస్థితి ఏంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ దీంతో పాటు ఒక్కసారి ఆలోచన చేయండి. ఆనాడు నన్ను హత్య చేయనికే వచ్చిన రోజు, ఇవాళ 307 గాంధీ గారి మీద బుక్ చేసారు అటెంప్ట్ టు మర్డర్ కేసు. మరి అటెంప్ట్ టు మర్డర్ కేసు బుక్ చేసినాక ఇవాళ దాకా గాంధీ గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ప్రపంచం మొత్తము మీ మీడియాలో లైవ్గా చూసిరు ఏ విధంగా నన్ను హత్య చేయనికే వచ్చిండో మీరు స్వయంగా చూసిండ్రు. ఇవాళ నేను ఉండేది కొండాపూర్లో కొల్లా లగ్జూరియా గేటెడ్ కమ్యూనిటీలో ఉంటా. నాతో పాటు ఆ కమ్యూనిటీలో ఇంకో 69 విల్లాలు ఉంటాయి. ఆ ఇళ్లలో కూడా ఆ ఇళ్లలో చిన్నపిల్లలు ఉంటారు, మహిళలు ఉంటారు, పెద్ద మనుషులు ఉంటారు. ఇలా ఎవరికి ఏమైనా అయ్యుంటే వాళ్ళ పరిస్థితి ఏంది అని చెప్పి నేను ఇవాళ అడుగుతా ఉన్నాను. ఆ కమ్యూనిటీ మీద వచ్చి దాడి చేసి అన్యాయంగా బ్యారికేడ్లు ఇరగొట్టి గేట్లని ధ్వంసం చేసి అక్కడ ఉన్న గేటెడ్ కమ్యూనిటీ సెక్యూరిటీ గార్డులని కింద పడేసి తొక్కి నన్ను హత్య చేయనికే వస్తున్నప్పుడు ఇట్లాంటి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోకపోతే ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఉల్టా రోజు మా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా పోయి డీసీపీ గారిని పోయి కలిసి ఇట్లా దాడి చేసిర్రు అని అడిగితే
మీరు ఎక్కడుంటారు, మీరు ఏం ప్రెసిడెంట్లు, మీ మీదనే ఉల్టా కేసు పెట్టి లోపల నూకుతా అన్న డీసీపీని ఇవాళ దాకా కూడా సస్పెండ్ చేయకపోతే వాళ్ళకి కమ్యూనిటీలో ఉన్న అసోసియేషన్కి ఎటువంటి రాజకీయ సంబంధం లేకుండా మా కమ్యూనిటీ మీద దాడి జరిగింది, రౌడీ షీటర్లు వచ్చి మా కమ్యూనిటీ గేట్లను ధ్వంసం చేసిర్రు, మా బ్యారికేడ్లు ఇరగొట్టిర్రు, మా సెక్యూరిటీ గార్డులని కొట్టిర్రు, మా క్లబ్ హౌస్ అద్దాలు పగలగొట్టిర్రు అని పిటిషన్ ఇస్తే ఇవాళ దాకా డీసీపీ గారు కానీ సైబరాబాద్ సిపి గారు కానీ ఇవాళ దాకా యాక్షన్ తీసుకోలేదు. ఆనాడు నన్ను నా మీద హత్య చేయనిక వచ్చిన రోజు నేను డైరెక్ట్గా సిపి గారికి ఫోన్ చేసి, సిపి గారు ఇలా హత్య చేస్తున్నారు నన్ను అని లైన్లు ఉంటే వస్తుర్రు అని టైంపాస్ చేసి గంట సేపు వాళ్ళకి టైం ఇచ్చి నా ఇల్లు మొత్తం ధ్వంసం చేసి నన్ను హత్య చేయించే ప్రయత్నం చేసిన తర్వాత సరే అదృష్టవశాత్తు ఆ రోజు మామూలు కూడా ఓ 25-30 మంది మేము కూడా ఉంది కాబట్టి రిటర్న్ ఫైట్ చేసి కాపాడగలను. లేకపోతే ఖచ్చితంగా ఆ రోజు నేను చచ్చిపోయే పరిస్థితి. ఇలా ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ రోజు మా ఇంట్లో మా మామగారికి బైపాస్ సర్జరీ అయి వారం రోజులే అవుతుంది. ఆయన పడుకున్న రూమ్లో అద్దాలు పగలగొట్టి రూమ్ లోపలికి ఎంటర్ అయ్యి ఇష్టం ఉన్నట్టు తందానా చేసిండ్రు. కానీ ఆ రోజు మా మామగారు తట్టుకోలేక మళ్ళా మేము హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా స్వయంగా ఒక శాసనసభ్యునికే రక్షణ లేకపోతే మళ్ళీ చెప్తున్నా సామాన్య ప్రజలకి ఏమి రక్షణ ఉంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అసలు లా అండ్ ఆర్డర్ ఈ రాష్ట్రంలో ఉందా లేదా అని నేను అడుగుతా ఉన్నాను. ఆ రోజు రాత్రి నన్ను పోలీస్ స్టేషన్లో వండబెట్టింది. అసలు ఏం చేస్తుర్రో అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా వాస్తవంగా పండుగ పుట్ట రోజు మా కార్యకర్తల ఇంటికి పోయి మా నాయకుల ఇంటికి పోయి హౌస్ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇలా పండుగ ఈ తెలంగాణ రాష్ట్రంలో పండుగ చేసుకోవద్దా? ఈజ్ ఇట్ నాట్ వేస్ట్ ఆఫ్ ఎనర్జీ? పోలీసు వాళ్ళకి పండుగలు ఉండవా? మరి పోలీసు వాళ్ళకి ఇబ్బంది పెట్టుడు, రాజకీయ నాయకులని ఇబ్బంది పెట్టుడు ఇదేం శాడిజం అండి? మళ్ళా నన్ను తీసుకుపోయి సంక్రాంతి రోజు జడ్జి ముందు ప్రొడ్యూస్ చేస్తే బెయిల్ ఇచ్చి పంపిర్రు. మీ చెంప చెడాలన్నదా? ఈయనన్నా మారరా మీరు? ఈ ముచ్చట నేను అడిగితే నిన్న గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు శ్రీధర్ బాబు గారు నిన్న మాట్లాడాను. అంటే మీరు పోయి ప్రశ్నలు అడిగితే మీరు పోయి ఎస్ నో బడీ ఈజ్ అబౌవ్ లా, ఐ యాక్సెప్ట్ ఇట్. కానీ ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తాం, ఖచ్చితంగా మేము అడుగుతాం. ఏ పార్టీ అని మేము అడుగుతాం. ఎవరైతే దొంగలు మా బీఫామ్ మీద గెలిచి పార్టీలు మారిన దొంగల్ని బరాబర్ మేము నిలదీస్తాం. నిలదీస్తే నువ్వు నిలదీయొద్దు, నువ్వు మర్డర్లు చేస్తాను. మర్డర్లు చేయడానికి ఎవరు వచ్చిర్రు? నేను చేసిన శ్రీధరబాబు గారు. నేను ఎవరైనా ఇంటి మీదకి మర్డర్ చేయడానికి పోయినా? మీ పార్టీలో దొంగలైన గాంధీ నన్ను మర్డర్ చేయడానికే వస్తే ఇప్పటిదాకా ఆయనని మీరు అరెస్ట్ చేయలే. ఇప్పటిదాకా సైబరాబాద్ డీసీపీ గారు, మాదాపూర్ ఏసీపీ గారు, గచ్చిబౌలి సిఏ గారు రౌడీ షీటర్లకి రౌడీలకి పైలట్ ఎస్కాట్ ఇచ్చి నన్ను హత్య చేయడానికే తీసుకొని వస్తే మీరు ఎవరు కూడా మాట్లాడలే, స్పందించలే. ఇలా వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే దొంగలే దొంగ దొంగల దొంగ అన్నట్టు ఉన్నది. ఇదా పరిస్థితి. మీరు ఇలా మా గొంతు లోపల నొక్కొచ్చు, కానీ మీరు మాట్లాడే ప్రతి మాటని బయట వేలాది మంది తెలంగాణ ప్రజలు చూస్తున్నారనేది మీరు మర్చిపోకండి. ఇలా రేవంత్ రెడ్డి గారిది ఎంత దారుణం అంటే నిన్న మాట్లాడతాడు, ఏ ఎమ్మెల్యే కూడా ఖచ్చితంగా ఎవరు డిస్క్వాలిఫై కారు అని మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి గారి మీద ఖచ్చితంగా ఏప్రిల్ 2వ తారీఖున నేనే పిటిషనర్ని, నాతో పాటు ఇంకో దాంట్లో కేటీఆర్ గారు, నేను వివేకానంద గారు, ఒక దాంట్లో ఇంకో దాంట్లో కేటీఆర్ గారు, ఇతర శాసనసభ్యులు మా పార్టీలో ఉన్న వాళ్ళు పిటిషన్ ఫైల్ చేసినాం. ఖచ్చితంగా ఏప్రిల్ 2వ తారీఖున ఇవాళ సుప్రీంకోర్టు మీద ఎంత అవహేళనగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు
అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిండో ఖచ్చితంగా జడ్జి గారి ముంగట ఆ వీడియో మేము పెడతాం. చట్టసభ బుక్లలో క్లియర్గా ఉంది. సబ్ జుడిస్ హైకోర్టులో ఏ మ్యాటర్ ఉన్నా, సుప్రీంకోర్టులో ఏ మ్యాటర్ ఉన్నా అసెంబ్లీ లోపల మాట్లాడడానికి వీలు లేదు అనేది చాలా క్లియర్గా ఇవాళ అసెంబ్లీ రూల్స్ బుక్లో ఉంది. ఫైనల్గా ఒకటే చెప్తా ఉన్నాను, ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించే పరిస్థితికి వచ్చినాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరియు ఖచ్చితంగా నేను ఎవరిని విమర్శిస్తలేను, నేను వాస్తవాలు ఇలా బయట ఏం జరుగుతుందో నేను గదే తీసుకొచ్చి నేను చెప్పిన. దీనికి ఉదాహరణ రెఫరెండం తీసుకుంటా అని రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఎలక్షన్లలో నేను మంచిగా చేసిన అంటే నాకు ఓట్లేయి, లేకపోతే ఓట్లేయకూడని స్వయంగా రేవంత్ రెడ్డి గారే చెప్పారు. ప్రజలు చూపించారు కదా నీకు. అయినా కూడా ఇంకా సొయ్యలేకపోతే ఇక ఎవడేం చేయలేడు. ఇవాళ నిన్ను దేవుడు కూడా కాపాడే పరిస్థితి లేడు. ఖచ్చితంగా ఇగనని బుద్ధి మార్చుకొని, ఇగనన్న బీఆర్ఎస్ పార్టీ మీద ఏడ్చుడు బంద్ చేసి, ఇగనన్న కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద ఏడ్చుడు బంద్ చేసి ప్రజలకి పని చేయి. నువ్వు ఇస్తా అన్న 6 గ్యారెంటీలు ఈ మహిళలకి 2500 ఎక్కడ పోయినాయి? ఆడబిడ్డలకి తులం బంగారం ఎటు పోయింది? ఇవాళ తాతలకి అవ్వలకి 4000 రూపాయల పెన్షన్ ఇస్తామన్నావు, ఎటు పోయింది? తాతకి ఇస్తానో అవ్వకి ఇస్తానో మరి ఇద్దరికి ఇస్తానో ఎక్కడ పోయింది? వికలాంగుల పెన్షన్ 6000 రూపాయలు చేస్తానో ఎక్కడికి పోయింది? కేసీఆర్ కిట్లు ఎక్కడికి పోయినాయి? మగబిడ్డ పుడితే 12,000, ఆడబిడ్డ పుడితే 13,000 ఎక్కడికి పోయినాయి? న్యూట్రిషన్ కిట్లు ఎక్కడికి పోయినాయి? కంటి వెలుగులు ఎందుకు బంద్ చేసిర్రు? ఇవన్నీ చెయ్యిరి, మీరు ప్రామిస్ చేస్తేనే చెయ్యిరి. ఈ విమర్శలు బంద్ చేయి, ప్రజలకి పని చేయి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.